రాహుల్ కావాలన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే రేపు మీరు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు అయితే మీకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ గాని, రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గారు అంటే మీకు ఏమీ జరగదు. మా కెప్టెన్ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ మా కెప్టెన్ నరేంద్ర మోడీ మా కెప్టెన్. కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరైనా కెప్టెన్ లేకుండా మ్యాచ్ ఉంటుందా అన్న? కెప్టెన్ లేకుండా ఇలా మ్యాచ్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి నా ప్లేయరు లేరు, నా కెప్టెన్ లేడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి కార్యకర్తలారా, సమయం లేదు, వారు త్వరగా వెళ్ళారు. కాబట్టి మీరందరూ నా ఒకటే రిక్వెస్ట్, బూతు తిరగండి, తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇవాళ వాళ్ళిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. బండి సంజయ్ ని ఓడగొట్టాలంటే నువ్వు ఇది మాట్లాడు, నేను ఇది మాట్లాడతా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఆయనే మన ప్రచార సారథి, ఆయన మాట్లాడిన మాటలతోనే కడుపులో గుద్దుడు, తన్నుడు, తిట్టుడు, అదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా కరీంనగర్ అభివృద్ధికి నేను చేస్తా. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి నిధులు తీసుకొచ్చే అవకాశం మనకుంది, అభివృద్ధి చేసే అవకాశం మనకుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసే ఘనత నరేంద్ర మోడీ గారు, 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసే ఘనత నరేంద్ర మోడీ గారు, 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. దయచేసి ఆలోచించి పూర్తికి ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 13వ తారీఖు వరకు మనం పూర్తి సమయం ఇచ్చి మనం పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒక్కసారి కిషన్ రెడ్డి గారికి మాట ఏంటన్నా అన్న, 13వ తారీఖు వరకు మేము అన్ని పనిచేస్తాం. ఇది కుటుంబాన్ని పట్టించుకోం, మా ఉద్యోగాలు పట్టించుకోం, మా వ్యాపారాలు పట్టించుకోం, ఏమి లేకుండా ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఎట్టి బస్సులో 13వ తారీఖు వరకు ఫుల్ టైం పనిచేస్తామని ఒకసారి చేతున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయుల పెద్దలు, మన రాష్ట్ర రథసారథి, మనందరి ప్రియతమ నాయకులు సికింద్రాబాద్ లో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళా తిరిగి కేంద్ర కేబినెట్ మంత్రి కాబోతున్నట్టు మన కిషన్ రెడ్డి గారిని మనందరూ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరికీ వారు విజ్ఞప్తి చేస్తానండి. ఈనాటి కార్యక్రమానికి